నమస్తే పీసీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గేమ్ గెలిస్తే అమెరికా పౌరసత్వం, వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం వింత ప్రతిపాదన. వీసా గడువు దాటితే తిరిగి వెళ్లిపోండి, భారతీయులకు అమెరికా ఎంబసీ వార్నింగ్. గుల్జార్ హాజ్ ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని, ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేస్తోందన్న మోదీ. సమాచారాన్ని ముందే ఎలా ఇస్తారు? జయశంకర్ వ్యాఖ్యలను తప్పుపట్టిన రాహుల్. ఏప్రిల్ గరిష్టం నుంచి బంగారం ధర 7% పతనం. అమెరికా వడ్డీ రేట్ల కోత అంచనాలు తగ్గడమే కారణం. ధోని అభిమానులపై బజ్జీ సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో దుమారం. తిరుమలలో ప్రముఖుల సందడి, స్వామివారిని దర్శించుకున్న ఐశ్వర్య రాజేష్, వైభవ్, గౌతమ్ గంభీర్. డీటెయిల్స్ చూస్తే, తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీలందరినీ ఒక ఐలాండ్లోకి తీసుకెళ్తారు. వాళ్ళను టీంలుగా విభజించి పోటీలు పడతారు. చివరిగా గెలిచిన వారిని జైలు నుంచి విడుదల చేస్తారు. ఈ కాన్సెప్ట్తో ప్రపంచవ్యాప్తంగా అనేక సినిమాలు, సిరీస్లు వచ్చాయి. అమెరికా విదేశాంగ శాఖ ఇదే తరహాలో ఒక రియాలిటీ షో నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. వలసదారులకు పోటీలు నిర్వహించి గెలిచిన వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చేలా దీనికి రూపకల్పన చేస్తారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన హోంల్యాండ్ సెక్యూరిటీ DHS శుక్రవారం ధృవీకరించింది. అయితే ఈ ప్రతిపాదనకు ఇంకా పూర్తిస్థాయి ఆమోద ముద్ర పడలేదని అధికారులు చెప్తున్నారు. ఇది హంగర్ గేమ్స్ తరహాలో ఒకరినొకరు దాడి చేసుకునేలా హింసాత్మకంగా ఉండదని చెప్పారు. అదే సమయంలో ఓడిపోయిన వారిని వారి దేశాలకు తిప్పి పంపే ప్రతిపాదన కూడా లేదన్నారు. గనుల్లో తవ్వి బంగారం వెలికి తీయడం, గోల్డ్ రష్, వాహనాలు మరమ్మతులు చేయడం వంటి బృందం కార్యకలాపాలుంటాయని చెప్పారు. మొదట వలసదారుల్లో తాత్కాలిక రక్షణ హోదా TPA పొందిన వారితో ఈ రియాలిటీ షో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఏ దేశ పౌరులైనా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి తమ దేశంలో యుద్ధ పరిస్థితులు, ఉపవ్రాధాలు, ఇతర రక్షణ పరమైన కారణాలను చూపుతూ రక్షణ కోరితే TPS మంజూరు చేస్తారు. ఈ విధానానికి చరమగీతం పాడాలని ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి ఆలోచిస్తోంది. వీసా గడువు ముగిసిన అమెరికా US లో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈ అంశంలో ఉల్లంఘనకు పాల్పడితే ఎదుర్కోవాల్సిన తీవ్ర పరిణామాలను స్పష్టంగా వెల్లడించింది. వీసా రూల్స్ ను ఉల్లంఘిస్తే బహిష్కరణ ముప్పు తప్పదని, అదేవిధంగా భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు తన X ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. టూరిస్ట్, స్టూడెంట్స్, వర్క్ పర్మిట్స్ సహా వివిధ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి అమెరికా ఎంబసీ ఈ హెచ్చరిక చేస్తుంది. అమెరికా ప్రయాణంపై నిషేధం పడితే భవిష్యత్తులో అక్కడ చదువు, వృత్తి, వ్యక్తిగత అవకాశాలపై గణనీయమైన ప్రభావం పడనుంది. నిర్దేశిత గడువు ముగిసిన అనుకోని పరిస్థితుల కారణంగా దేశాన్ని విడటంలో ఇబ్బందులు ఏర్పడితే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా ఉండేందుకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ను సంప్రదించాలని ఎంబసీ అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే అమెరికాలో గడువు మించి ఉంటున్న వారు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అక్కడి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గతంలోనే హెచ్చరికలను చేసింది. అమెరికాలో 30 రోజుల పైగా నిబంధనలకు మించి నివసిస్తున్న వారు ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుము, జైలు శిక్షలు విధిస్తారు. అందుకే ఇప్పుడు సొంతంగా వెళ్లిపోండి అని హెచ్చరించింది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. కాగా ఆదివారం ఉదయం చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 17 మంది
మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, యశోద, మలక్పేట, DRDO, అపోలో ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో కొందరు ఘటనా స్థలంలోనే మరణించగా మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక, DRF, GHMC పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్ లో పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టే సమయంలో తాము ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్కు సమాచారం ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చేసిన ప్రకటనను లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శనివారం తీవ్రంగా తప్పుపట్టారు. అటువంటి చర్యకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని, దీని ఫలితంగా ఎన్ని యుద్ధ విమానాలను భారత్ నష్టపోయిందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. విదేశాంగ మంత్రి వీడియోను ట్యాగ్ చేశారు. కాగా రాహుల్ గాంధీ ఆరోపణను వాస్తవాల వక్రీకరణగా విదేశాంగ శాఖ అభివర్ణించింది. దాన్ని మొదలుపెట్టే సమయంలో పాకిస్తాన్కు సమాచారం ఇవ్వడం నేరం, భారత ప్రభుత్వం ఆ పని చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రి బహిరంగంగా ఒప్పుకున్నారు. ఈ చర్యకు ఎవరు ఆదేశించారు? దీని ఫలితంగా మన వైమానిక దళానికి చెందిన ఎన్ని విమానాలను నష్టపోయామని రాహుల్ ప్రశ్నించారు. రాహుల్ ఆరోపణలు విదేశాంగ శాఖ ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత తొలి దశలో జయశంకర్ పాకిస్తాన్కు సమాచారం ఇచ్చారని తెలిపింది. మొదలు పెట్టినప్పుడు అంటే అర్థం తొలి దశలో అని EMA వివరణ ఇచ్చింది. కాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా మంత్రి ప్రకటనను రాహుల్ వక్రీకరించారని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం మాట్లాడుతూ, కేసీఆర్కు ఏం ఆలోచన వచ్చిందో తెలియదు కానీ రాత్రికి రాత్రి VRA వ్యవస్థలను రద్దు చేశారన్నారు. రాష్ట్రంలో మళ్లీ VRA వ్యవస్థలను పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. జూన్ 2 నాటికి ప్రభుత్వం ద్వారా లైసెన్సులు ఇచ్చి 6,000 మంది సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు. 4 గోడల మధ్య 4 వ్యక్తులు కూర్చొని వారి స్వార్థం కోసం ధరణి పోర్టల్ను తీసుకొచ్చారని కేసీఆర్ పాలనను ఉద్దేశించి ఆయన విమర్శించారు. ధరణి వల్ల సామాన్య రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అందుకే ఆ ధరలను ఫామ్ హౌస్ కు పరిమితం చేశారన్నారు. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని గత BRS భూముల వివరాలు త్వరలో బయటపడతాయని, భూభారతికి భయపడి దోపిడీదారులు పారిపోయారని, అందుకే రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా మందగించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పథకాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దేశంలోని తెలంగాణను రోల్ మోడల్ గా నిలబెట్టేందుకు కృషి చేస్తామని అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో చిన్న తప్పు కూడా జరగకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి కోరారు. హైదరాబాద్ పాత బస్తీలో గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం జరిగి 11 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంటలు చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమవుతోందని విమర్శించారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అనుసరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని మండిపడ్డారు. ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధులవుతున్నారని చెప్పారు. ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా కళ్లు తెరచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధ సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని జైన్ స్టేడియంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువకులకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు హర్కర వేణుగోపాలరావు, సింగరేణి సంస్థ CMD బలరాం, స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, మక్కాన్ సింగ్ పాల్గొని మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని యువకులతో పాటు సింగరేణి వ్యాప్తంగా రామగుండం రీజియన్లోని 3 ఏరియాలకు సంబంధించి యువకులు వేలాదిగా పాల్గొన్నారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 100 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు అత్యంత ఆదరణ వచ్చిందని హర్కర్ వేణుగోపాలరావు అన్నారు. అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని 60,000 మందికి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం.
దాదాపు చూస్తూ ఉన్నారు మీరు, వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం. ఇవాళ విద్య, వైద్యం, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతున్నాం. ఇవాళ స్పష్టంగా మీరే చూస్తున్నారు. నేను సింగరేణి మేనేజ్మెంట్కి, ప్రత్యేకంగా బలరాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా పక్షాన, రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబం పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ప్రజాప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత సింగరేణి కాలనీస్ లోపల ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం, అనేక రిఫార్మ్స్ లోపల భాగంగా దాదాపు 3000 ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావటం, రాష్ట్ర ప్రభుత్వం లోపల గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ జరిగిన విధంగా 56,000 ఉద్యోగాలు ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా కార్యక్రమం లోపల, ఒక ఎల్బీ స్టేడియం లోపల, పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మనందరి నాయకుడు అయినటువంటి శ్రీధర్ బాబు గారు సమక్షం లోపల ఇట్లాంటి ఇవ్వటం, ఇట్లాగే కోల్ బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశ లోపల ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండం లోపల నిర్వహించడం, శాసనసభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండి గారిని విజ్ఞప్తి చేయటం, సింగరేణి ఎండి గారు దానిని అనుసరించి, ఆ విజ్ఞప్తిని అనుసరించి సింగరేణి అధికారులకు ఆదేశించి ఈరోజు ఉద్యోగాలకు మనం అందరి దగ్గరికి పోయి వీళ్ళకి ఫోన్లు చేసి, పాపం మా దగ్గర సెక్రటరియట్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎండి గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. కానీ ఈరోజు 100 కంపెనీలను ఇక్కడికే పిలిపించి ఉద్యోగస్తులందరినీ ఇక్కడ రిజిస్టర్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ రామగుండం యువ శాసనసభ్యుడు సోదరుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి, మరియు ఎండి గారికి, జనరల్ మేనేజర్ RG1 గారికి, డైరెక్టర్స్కు, సింగరేణి మేనేజ్మెంట్ హైదరాబాద్ పాద్బస్తీ అగ్ని ప్రమాద ఘటన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించి మీడియాతో మాట్లాడారు. సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని బాధితులు చెప్పారు. వెంటనే ప్రారంభించి ఉంటే బాగుండేది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఫైర్ సిబ్బందికి సరైన శిక్షణ, పరికరాలు అందించాలి. బాధితులకు ఆర్థిక సాయం అందేలా ప్రధానితో మాట్లాడతానని ఆయన వ్యాఖ్యానించారు. आज चारमीनार के पास जो गुलदरवाज है, गुलदरवाज में आप सब लोगों को मालूम है इधर पियर्स का बिजनेस ज्यादा होता है। उसी बिजनेस में काम करने वाले एक परिवार जो शॉप भी है, उसके पीछे उनके ऊपर घर भी है, मगर शॉर्ट सर्किट के कारण जो एक्सीडेंट हुआ है उसमें बहुत लोग इसमें देहांत हुआ और कुछ घायल भी है। अभी अलग अलग हॉस्पिटल्स में डेड बॉडीज है और लगभग 6 बजे सुबह इंसिडेंट हुआ, ऐसा अधिकारी बता रहे। उनका परिवार के लोग भी मैं मिला हूं। एक ही विषय है, ऐसे इंसिडेंट होना बहुत दुखी बात है। कोई इसको किसके ऊपर भी आरोप नहीं कर रहा हूं, मगर पुलिस डिपार्टमेंट, म्युनिसिपल डिपार्टमेंट, फायर डिपार्टमेंट, इलेक्ट्रिसिटी डिपार्टमेंट, इस 4 डिपार्टमेंट लगातार हैदराबाद शहर में, क्योंकि हैदराबाद शहर बढ़ते हुए शहर है, अलग अलग मल्टी स्टोर बिल्डिंग्स भी लगातार आ रही हैं और एक डेवलप्ड एंड डेवलपिंग सिटी है। करोड़ों लोग तेलंगाना में, लगभग 4 करोड़ लोग हैं, तो 1 करोड़ से ज्यादा हैदराबाद में गुजारते हैं लोग और लाखों लोग हर दिन आके जाते रहते हैं। ऐसे हैदराबाद में एक फायर डिपार्टमेंट का और मजबूत करना चाहिए। फायर डिपार्टमेंट का जो टेक्नोलॉजी हो, इक्विपमेंट्स हो, वो कम है। आज भी मैं देखा हूं, जो अधिकारी परिवार बता रहे, जो काम करने वाले लोग बता रहे, 7:30 तक पूरे उनका इक्विपमेंट नहीं थे। जो अंदर जो स्मोक के कारण ऑक्सीजन नहीं रहते हैं, उसके समय अंदर जाना मुश्किल है लोग, मगर इसके लिए आने वाले दिन में और अच्छे टेक्नोलॉजी आना चाहिए। कोई पैसे का कमी नहीं रहना चाहिए। जितने पैसे हो सरकार फायर डिपार्टमेंट को देना, फायर डिपार्टमेंट अलग अलग इक्विपमेंट लाना, फायर डिपार्टमेंट को जो स्टाफ है उनको प्रॉपर ट्रेनिंग भी देना, और जो भी लोग आज इधर एक्सीडेंट में देहांत हुए, मैं केंद्र सरकार से
उनको असिस्टेंट दिलाता हूं। आदरणीय प्रधानमंत्री से बात करके सरकार के तरफ से जरूर उनको फाइनेंशियल असिस्टेंट देने के लिए प्रयास करता हूं। अभी पुलिस डिपार्टमेंट बताना है। अभी हॉस्पिटल में लगभग 17 लोग ऐसा बता रहे एडमिट हुआ। इतने कितने डेथ हो गए उन लोग बताना चाहिए। हॉस्पिटल में शिफ्ट किया है? अगर अपोलो हॉस्पिटल में, यशोदा हॉस्पिटल में है, उस्मानिया में भी है, ऐसे अलग अलग जगह है। ओनर का कहना है कि उस्मानिया हॉस्पिटल में कुछ रिस्पांस नहीं दे रहे सर, इसके बारे नहीं, मैं बात करता हूँ। కృష్ణ పెరల్స్ మోదీ పెరల్స్ షాపుల్లో మంటలు, స్పాట్లో ముగ్గురు, ఆసుపత్రిలో 14 మంది మృతి. హైదరాబాద్ బంధువుల ఇంటికి వచ్చిన 4 కుటుంబాలు, మృతుల్లో ఎక్కువ బెంగాల్ వాసులు. హైదరాబాద్లో బంధువుల ఇంటికి వచ్చిన 4 కుటుంబాలు కింద ఫ్లోర్లో షాప్ మొదటి అంతస్తులో నివాసంలో ఉన్నారు. గుల్జర్ హౌస్ వద్ద జరిగిన ఈ ప్రమాదాన్ని పరిశీలించి అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు అడిగి తెలుసుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమ్మీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమ్మీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు గాని, ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపై కూడా ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి, ప్రగాఢమైనటువంటి సంతాపం. కరీంనగర్ సమస్యలపై ఇప్పటికే ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలను సమర్పించామని, జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా స్పందించే నాథుడే కరువయ్యారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, జిల్లాకు ఎవరి ఇన్ఛార్జి మంత్రి ప్రజలకు తెలియడం లేదన్నారు. శాంక్షన్ చేసినాం, 65 రోజులు స్టార్ట్ చేసినాం, చేయగానే స్విచ్ ఆఫ్ చేసినట్టు ఈ ప్రభుత్వం ఆపేసింది. 1.5 year నుంచి 65 రోడ్ల పనులు, కంకర వచ్చిన రోడ్లు అట్లనే ఉన్నాయి. దాని ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఆ 65 రోడ్లు కంప్లీట్ చేయమంటే సంవత్సరం నరైంది. ఇంతవరకు కూడా ఒక్క పనిలో ముందుకు తెలియదు. ఆ ఉన్న రోడ్లు డ్యామేజ్ అయ్యే పరిస్థితి. మేము చాలా రికమెండ్ చేసినాం. ఆ కాంట్రాక్టర్కి వచ్చిన డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ పిలవండి, పిలిచి కాంట్రాక్టర్ మాట్లాడండి, ఆయన సమస్యలు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్లి సాల్వ్ చేసుకొని సగం అర్థాంతంగానే ఉన్న నిలిచిన పనులను కంప్లీట్ చేయమంటుండగా ఈ పట్టించుకునే నాతులు లేదు. ఇప్పటికీ ఒక రోడ్ టాప్ ఉంటుంది, దాని పక్కకే ఈ రోడ్డు కూడా కంకరతోటి సగం అర్థాంతంగా రోడ్డును పరిష్కరించింది. చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో కంప్లీట్ అయిపోతే మళ్ళీ డెంగ్యూ ప్రాబ్లం తెచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి కాంట్రాక్ట్ పిలిచి కాంట్రాక్ట్ పేమెంట్ ఇచ్చేసి పనులు స్టార్ట్ చేయమని చెప్పిన విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. పక్కనే మానేరు నది ఉన్నది. కరీంనగర్ అద్భుతంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పినాం. డైలీ వాటర్తో పాటు 24 hours వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఆరు గొప్పగా పథకాలకు నిధులు తీసుకొచ్చి స్టార్ట్ చేస్తాం. డైలీ వాటర్ కంటిన్యూ అయింది. 5-6 సంవత్సరాలు డైలీ వాటర్ కంటిన్యూ అయింది. 24 hours వాటర్ కంటిన్యూ అయింది. కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు 6 రోజులైంది. 6 రోజులైంది రామ్నగర్ అనే ప్రాంతంలో 6 రోజులే నీళ్లు రాలేదు. ఏంది అని తెలుసుకుంటే సార్ మోటార్లు కాలిపోయినాయి అనే ఒక జవాబు వస్తుంది. మోటార్లు కాలిపోయిన పరిస్థితి వచ్చింది. కాలిపోయిన మోటార్లు కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు. నేను అడిగితే నా దృష్టికి రాలేదని చెప్పేసి దృష్టికి వెళ్ళలేదు. మేము కరెంటు మోటార్లకు ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీ వర్క్లకు శాంక్షన్ అవసరం లేదు. ఇమ్మీడియట్ గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. 2-3 డిమాండ్ చేసినాం నగరం గురించి కూడా. ఇవన్నీ కూడా సాల్వ్ చేయమని చెప్పినాం. కలకాలాలు ఆడుతుంది, కాంతివంతంగా ఉండాలని చెప్పేసి కరీంనగర్లో అద్భుతమైన లైట్లు వేసినాం. 6-8 నెలలే లైట్లు పోయినాయి. లైట్ కూడా వెలుగుతలేవంటే కాంట్రాక్ట్ రద్దలేట్తో సప్లై అవుతారన్న జవాబు వస్తుంది ప్రభుత్వం. 10 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసినాం. రాత్రి కరెంట్ పోతే పొద్దున కరెంట్ పెట్టుకుని కలకలాడుతూ కరీంనగర్ మేము చూసాం. కానీ ఈరోజు అలా విహీనమైంది. ఏ లైట్లు అంటే లైట్లు సప్లై అయితే లేని ఆన్సర్ వస్తుంది. ఎంత దుర్మార్గమైన పరిస్థితి. 40 రోజులే
4 నెలలే కొన్ని ప్రాంతాలు అయితే లైట్లే ఎరుగుతలేవు. కాబట్టి వెంటనే ఆ లైట్ల ఉండగా తిప్పిమని చెప్పినాం, యుద్ధ ప్రాంతం తిప్పని చెప్పినాం. ఇది రెండోసారి ఇబ్బంది చేసినాం, అయినా కరీంనగర్లో ఇచ్చే పరిస్థితి లేదు. కేబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ పెట్టినాం. కలకాల ఆడిన కేబుల్ బ్రిడ్జ్ అంత విహీనమైంది. డైనమిక్ లైటింగ్ సిస్టమ్తో పెట్టినాం నెంబర్ ఉండాలని చెప్పేసి. ఒక్క డైనమిక్ ఒక్క లైట్ కూడా జరుగుతలేదు. ఏంటంటే డిపార్ట్మెంట్ బాగుంది. నేను ఏమంటున్నా అంటే, మేము మంత్రిగా ప్రభుత్వం ఉన్నప్పుడు నెల రోజుకోసారి రివ్యూ మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు పరిష్కరించి ఎక్కడ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది, ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పేసి సాల్వ్ చేసుకొని ప్రభుత్వాన్ని అద్భుతం అభివృద్ధి తీసుకున్నట్టు. ఇక్కడ రివ్యూ మీటింగ్ లేదు. ఎవరు మీటింగ్ పెట్టాలో, ఏ మంత్రి పెట్టాలో తెలియదు. అందుకే ఫైల్లో డిమాండ్ చేసి కలెక్టర్ డిఆర్సీ మీటింగ్ పెట్టండి. డిస్ట్రిక్ట్ రెవెన్యూ సదస్సులు ఉంటుంది, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ పెట్టుకొని మొత్తం దాకా మేము రివ్యూ చేద్దాం. 18 నెలలే ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ తోటి మన ఇన్ఛార్జ్ మంత్రి ఇప్పటికి కూడా రివ్యూ ఇచ్చే పరిస్థితి లేదు. మా జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లోని మౌంట్ పెరా థీమ్ పార్క్ లో ఆర్ట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ శ్రీనివాస్, డైరెక్టర్ భావ్య నేతృత్వంలో జరిగిన ఈ ఫెస్టివల్ కు దేశం మాత్రమే కాకుండా విదేశాల నుంచి కళాకారులు వచ్చారు. 400 మంది అప్లై చేయగా 100 మందిని ఎంపిక చేశారు. విజేతలకు కూడా 1,50,000, 25,000 బహుమతులు అందించనున్నారు. ప్రతి సంవత్సరం ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు చెబుతూ పెయింటింగ్స్ ను సంవత్సరానికి 3 లక్షల నుంచి వీక్షిస్తున్నారని శ్రీనివాస్ తెలిపారు. 16th, 17th మేలో పెట్టడం జరిగింది. ఈ ఆర్ట్ ఫెస్టివల్కి సంబంధించి డిఫరెంట్ స్టేట్స్ నుంచి నెంబర్ ఆఫ్ పర్సన్స్ రావడం, దగ్గర 200 మంది ఆర్టిస్టులు వాళ్ళ న్యాచురల్ ఆర్ట్, వాళ్ళ స్కిల్, ఆర్ట్ అంటేనే స్కిల్ అండ్ ఇమాజినేషన్ రెండింటికి ఒక కాంబినేషన్. అది వాళ్ళు చాలా గొప్పగా, ఈవెన్ రష్యా నుంచి ఒక పర్సన్ వచ్చారు, అండ్ లండన్ నుంచి పర్సన్ వచ్చారు, మహారాష్ట్ర అండ్ బెంగళూరు అండ్ తమిళనాడు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి. అట్లనే మన చేరియాల్ పెయింటింగ్ 700 years నుంచి ఒక ఫ్యామిలీ ఎవరైతే మన కాకతీయ డైనస్టీ టైం నుంచి చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నారు. అండ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? యా, షీ హస్ కమ్ ఫ్రమ్ లండన్ టు పెర్ఫార్మ్ హర్ ఆర్ట్. సో ఇంత గొప్పగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా గొప్ప ఆర్టిస్టులు ఇక్కడ రావడం, నేషనల్ అవార్డు విన్నర్స్ వీళ్ళందరూ వచ్చి చేయడం జరుగుతుంది. And my daughter Bhavya, she has proposed this, she has brought this proposal to me, and ఈ ప్రపోజల్ రాగానే ఇమీడియట్ గా I said okay, we'll go ahead అని చెప్పడం జరిగింది. ఆర్ట్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. అండ్ ఎవ్రీ ఇయర్ we would like to keep this, అండ్ ప్రతి సంవత్సరం ఇంకొంచెం బెటర్ గా ప్రైజ్ మనీని ఇంక్రీజ్ చేయడం. అండ్ ఆర్టిస్ట్ వచ్చేసేసి ఇయర్ అండ్ నుంచే వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ రిసార్ట్. అండ్ రిసార్ట్ కంప్లీట్ కాగానే వీళ్ళకి ఎక్కడే స్టేయింగ్ ఫెసిలిటీ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా గొప్పగా ఆర్టిస్ట్ని ఎంతో ప్రేమతో బాగా చూసుకున్నాం అనేది మాకు వాళ్ళని చూసిన తర్వాత మాకు చాలా ఏదైనా వాళ్ళకి ఇంకా బెటర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్. అండ్ చాలా గొప్ప ఆర్టిస్టులు రావడం జరిగింది. అండ్ వీ నెవర్ ఫర్గెట్ దిస్. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఫర్ కవరింగ్ దిస్. థ్యాంక్ యూ. బంగారం ధరలు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన గరిష్ట స్థాయి నుంచి పసడి ధర ఏకంగా 7% మేర క్షీణించింది. అమెరికాలో వడ్డీ రేట్ల కొంతపై అంచనాలు తగ్గడం, వాణిజ్య యుద్ధ భయాలు సన్నగిల్లడం వంటి కారణాలతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. MCX లో ఏప్రిల్ 22న 10 గ్రాముల బంగారం ధర 99,358 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పటి ధర గణనీయంగా తగ్గింది. గత ఏడాది డిసెంబర్ తర్వాత తొలిసారిగా 50 రోజుల చలన సగటు మూవింగ్ యావరేజ్ కంటే దిగువన ముగిసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బంగారం ధర 10 గ్రాములకు 88,000 స్థాయికి పడిపోతే పెట్టుబడిదారులు ఎలాంటి వ్యూహం అనుసరించాలనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యాక్సిస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం బంగారం ధరలు ప్రస్తుతం 50 రోజుల చలన సగటుకు కీలకమైన మద్దతు స్థాయిని పరీక్షిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి ప్రతి తగ్గుదలలోని ఈ స్థాయి మంచి మద్దతును అందించింది. సంస్థ గుర్తు చేసింది. గతంలో మే 16 నుంచి మే 20 మధ్య కాలాన్ని ధరల మార్పులకు కీలకమైనదిగా ఈ సంస్థ గుర్తించింది. అంతర్జాతీయ మార్కెట్లలో $3,136 స్థాయిని కీలక మద్దతుగా పేర్కొంది. ఒకవేళ ధరలు దీనికంటే దిగువకు పడిపోతే 2,875 నుంచి $2,950 శ్రేణికి క్షీణించే అవకాశం ఉందని తెలిపింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తగ్గడం వల్ల బంగారం వంటి సురక్షిత పెట్టుబడులకు డిమాండ్ తగ్గిందని యాక్సిస్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. అలాగే వాణిజ్య యుద్ధాల ప్రారంభం వృద్ధిపై ఎంతగా ఉండదని అంచనాలు పెరగడంతో బాండ్ ఈల్డ్లు పెరిగాయనిది బంగారం ఆకర్షణను తగ్గించిందని వివరించింది. బంగారంపై ఎలాంటి రాబడి రాకపోవడం, పెరుగుతున్న వడ్డీ రేట్లు దీనిని ఒక పెట్టుబడిగా ఆకర్షణీయం కాకుండా పేర్కొన్నాయని పేర్కొంది.
క్రికెటర్ల అభిమానులపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఎంఎస్ ధోని ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుతూ ధోనికి మాత్రమే అసలైన అభిమానులున్నారని, మిగతా క్రికెటర్ల అభిమానులు చాలా మంది సోషల్ మీడియా ఫ్యాన్స్ లేదా డబ్బులిచ్చి నడిపించేవారని హర్భజన్ వ్యాఖ్యానించారు. ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ధోని ఎంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడొచ్చు. అభిమానులు కూడా అతను ఆడాలనుకునే కోరుకుంటారు. నా అభిప్రాయం ప్రకారం అతనికి మాత్రమే నిజమైన ఫ్యాన్ బేస్ ఉంది. మిగతా వాళ్ళందరూ సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళే. అందులోనూ కొందరు పెయిడ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారి గురించి చర్చించడం అనవసరమని ఇక హర్భజన్ పేర్కొన్నారు. హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అదే ప్యానెల్లో ఉన్న మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా నవ్వుతూ ఇంత నిజం చెప్పకూడదు బజ్జీ అని అన్నారు. దానికి హర్భజన్ ఎవరో ఒకరు చెప్పాలి కదా అని బదులిచ్చారు. అయితే హర్భజన్ వ్యాఖ్యలు విరాట్ కోహ్లీ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ అభిమాన ఆటగాడిని కించపరిచేలా బజ్జీ మాట్లాడారని వారు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఆదివారం వీకెండ్ కావడంతో కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు పలువురు సినీ క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. వీఐపీ ప్రారంభ విరామ దశలో ఇక దర్శన సమయంలో సినీ నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి, ఆయన భార్య నిక్కీ గల్రానికి ప్రత్యేకంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వారి ఆలయంలోకి చేరుకున్న వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం తిథిదే అధికారులు సాదరంగా ఆహ్వానం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరంతా గర్భగుడిలో కొలువు తీరిన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఇక రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోవైపు భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామున జరిగిన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అలాగే మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మరియు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా వేరువేరుగా తిరుమలకు చేరుకుని వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. సందర్భంగా ఆలయ అధికారులు వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రముఖుల రాకతో తిరుమలలో సందడి వాతావరణం నెలకొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గేమ్ గెలిస్తే అమెరికా పౌరసత్వం, వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం వింత ప్రతిపాదన. వీసా గడువు దాటితే తిరిగి వెళ్లిపోండి, భారతీయులకు అమెరికా ఎంబసీ వార్నింగ్. గుల్జార్ హాజ్ ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని, ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేస్తోందన్న మోదీ. సమాచారాన్ని ముందే ఎలా ఇస్తారు? జయశంకర్ వ్యాఖ్యలను తప్పుపట్టిన రాహుల్. ఏప్రిల్ గరిష్టం నుంచి బంగారం ధర 7% పతనం. అమెరికా వడ్డీ రేట్ల కోత అంచనాలు తగ్గడమే కారణం. ధోని అభిమానులపై బజ్జీ సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో దుమారం. తిరుమలలో ప్రముఖుల సందడి, స్వామివారిని దర్శించుకున్న ఐశ్వర్య రాజేష్, వైభవ్, గౌతమ్ గంభీర్. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.